ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన మరల మన యందు జాలిపడును. హల్లెలూయా. బైబిల్లో యోబు గారు అంటారు, నా మీద జాలిపడేవారు ఎవ్వరూ లేరని. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? మీ మీద జాలి పడేవారు, ప్రేమ చూపించేవారు, చేరదీసుకునేవారు ఎవరూ లేరా? ఎవరు కఠినంగా ఉన్నా, స్వార్థంగా ఉన్నా, తృణీకరించిన దేవుడు మాత్రం మీ మీద జాలి పడతారు. ఆయన చేరదీసుకుంటారు. మీరు పడిపోయినా, తప్పిపోయినా, మీరు దేవుని వైపు తిరిగి వస్తే దేవుడు మీ మీద జాలి పడతారు. శ్రమల్లో ఉన్నవారి మీద, అనారోగ్యంతో, అప్పులతో, సమాధానం లేక నలిగిపోతున్న వారి మీద దేవుడు జాలి పడతారు. మన యందు జాలి పడిన దేవుడు మనలను విడిచిపెట్టరు. వాస్తవానికి మనం దేవుణ్ణి పక్కన పెట్టినందుకు, పాపం చేసినందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టేయాలి. ఆయన జాలి పడుతున్నారు కాబట్టి, కనికరం చూపిస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా మనలను విడిచిపెట్టట్లేదు. దేవుడు మన యందు జాలిపడి మనలను క్షమిస్తారు. పేతురు గారు యేసయ్య తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పారు. అయితే ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు పేతురు గారిని క్షమించారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి క్షమించి చేరదీసుకున్నాడు. దేవుడు మనలను క్షమించి మనలను పవిత్రపరుస్తారు. ఇంకెన్నడూ కూడా మన పాపాలని, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోరు. దేవుడు మన మీద జాలిపడి మనలను స్వస్థపరుస్తారు. కుష్టి రోగంతో బాధపడుతున్న వారి మీద, గుడ్డి వారి మీద, దురాత్మల చేత పీడింపబడుతున్న వారి మీద ఆయన జాలిపడి స్వస్థపరిచారు. దేవుడు మన యందు జాలిపడి మనలను పోషిస్తారు. 3 రోజుల నుంచి ఉపవాసంతో దేవుని వాక్యం విన్న ప్రజల మీద ఆయన జాలిపడి వారు తృప్తి పొందే అంతలా ఆహారం పెట్టారు. దేవుడు మీ యందు జాలిపడి మీ ప్రతి కార్యాన్ని సఫలం చేస్తారు. దేవుని జాలి, దయ, కనికరం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండోదిగా ప్రార్థన చేయాలి. ప్రభువా నా మీద జాలిపడు అని అడిగిన వారెవ్వరినీ కూడా దేవుడు తృణీకరించలేదు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవ యేసయ్య, ప్రభువా మీకు వేలాది వందనాలు. ప్రభువా ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా. ఆయన మరలా మన యందు జాలిపడును అని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా వారి మీద జాలిపడండి అయ్యా. మీ దయ, కనికరం, కృప వారి మీద ఉంచండి అయ్యా. వారిని ప్రేమించేవారు కానీ, జాలిపడేవారు కానీ, చేరదీసుకునేవారు కానీ ఎవరూ లేరేమో తండ్రి. ప్రభువా మీరు వారిని చేరదీసుకోండి అయ్యా. మీ కనికరం వారి మీద ఉంచండి అయ్యా. ప్రభువా శ్రమ నొందిన వారి మీద జాలిపడి ఓదారుస్తానని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో ప్రభువా బాధపడుతున్నారో ప్రభువా మీరు వారి మీద జాలిపడి స్వస్థపరచండి అయ్యా. ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి మీద జాలిపడండి అయ్యా. వారు చేసే జాబ్స్ని దీవించండి, బిజినెస్లో అభివృద్ధి పరచండి. జాబ్స్ లేని వారికి ప్రభువా మీరే జాబ్స్ దయచేయండి, ద్వారాలు తెరవండి అయ్యా. ప్రభువా వారికి ఉన్న ప్రతిదాన్ని ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా వారిని పోషించండి అయ్యా. వారి ప్రతి అవసరము తీర్చండి అయ్యా. ప్రభువా సమృద్ధి వారికి దయచేయండి అయ్యా. ప్రభువా భయము, ఆందోళన, కృంగుదల, డిప్రెషన్లో ఉన్న వారి మీద ప్రభువా మీరు జాలిపడండి అయ్యా. వారికి సమాధానము, సంతోషము, ధైర్యము దయచేయండి అయ్యా. ప్రభువా వివాహ విషయంలో కానీ ప్రభువా, గర్భఫల విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ ప్రభువా ఏ కార్యం సఫలం అవ్వాలని వెతుకుతున్నారో ప్రభువా మీరు వారి మీద జాలిపడి ప్రభువా వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. ప్రభువా మీరు మా యందు జాలిపడి మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. అన్ని విషయాల్లో వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. మార్గాలు సరళం చేయండి అయ్యా. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అయ్యా. వారికి అన్నిటిని తొడగండి అయ్యా. ప్రభువా ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా వారి పాపాలు ఒప్పుకుంటున్నారో ప్రభువా వారిని క్షమించండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు ప్రభువా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.